అసలు ఐబొమ్మ నిర్వాహకుడిని ఎక్కడ పట్టుకున్నారో ఒకసారి చూద్దాం. కూకట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ లో రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనుంటున్న అపార్ట్మెంట్ లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న కొత్త అంశాలేంటి? కూకట్పల్లి నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని వివరాలు అందిస్తారు. పైరసీ వెబ్సైట్గా ఉన్నటువంటి ఐబొమ్మ కేసు వ్యవహారంలో లోతైనటువంటి దర్యాప్తును చేస్తూ ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ నేపథ్యంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విచారించి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇమ్మడి రవి ఉన్నటువంటి ఆ నివాసానికి సంబంధించి కూకట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విస్టాలో ఎన్ బ్లాక్లో 1903కి సంబంధించినటువంటి మనం చూస్తున్నటువంటి ఈ నివాసంలోనే ఇమ్మడి రవి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అతను ఇక్కడ నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మన శుక్రవారం రోజున సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి పోలీసులు నేరుగా ఇమ్మడి రవి ఉంటున్నటువంటి ఈ రూమ్కి మనం చూస్తున్నటువంటి ఈ ఇంటికి వచ్చి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో కంప్యూటర్లు, అంతేకాకుండా సిపియూలతో పాటు హార్డ్ డిస్క్లు, ఇవన్నీ మొబైల్ ఫోన్స్ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇమ్మడి రవికి ముంబైలో చదివినాడు. అంతేకాకుండా అతను ఒక సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఆ కంపెనీ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామంటూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ అంటే ఆ పనుల నిమిత్తంలో ఆయన ఇక్కడికి రావడం జరిగిందా, ఏ కారణాల వల్ల ఇక్కడికి వచ్చాడనే దానికి సంబంధించి మాత్రం తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. 2 నెలల క్రితమే పోలీసులకు ఒక సవాల్ కూడా ఇమ్మడి రవి విసిరాడు. ఈ నేపథ్యంలో దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని, అంతేకాకుండా ప్రతి ఒక్క అంశాలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా అతని కదలికలను కూడా పరిశీలించినటువంటి పోలీసులు ఎప్పుడైతే ఫ్రాన్స్ నుంచి నేరుగా అతను కూకట్పల్లిలో ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఈ ఇంటికి వచ్చిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా సమాచారంతో అతన్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ బపాంకి సంబంధించినటువంటి యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సినిమా చూస్తున్నటువంటి క్రమంలో కొన్ని బెట్టింగ్కి సంబంధించినటువంటి యాప్లు కూడా వస్తూ ఉన్నాయి ప్రకటనలు. ఈ నేపథ్యంలో యువకులంతా కూడా ఆ బెట్టింగ్కి సంబంధించి ఆకర్షితులవుతున్నారు, పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలను సైతం కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే 1x బెట్కి సంబంధించినటువంటి ఆ లింక్ని వీళ్ళు చెక్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా ఈ ఐబొమ్మకి సంబంధించినటువంటి లింక్ బయటపడడం, దీంతో ఆ దిశగా కూడా ఇమ్మడి రవి మీద ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు ఆయనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కదలికలను కూడా అబ్జర్వ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఫ్రాన్స్ నుంచి ఆయన నేరుగా తన నివాసానికి చేరుకున్న వెంటనే పోలీసులు అతన్ని తన నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో హార్డ్ డిస్క్లతో పాటు కంప్యూటర్స్, అంతేకాకుండా సెల్ ఫోన్లు సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. గ్లోబల్గా కూడా మాకు ఇది ఒక పెద్ద నెట్వర్క్, మా జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా అందరి డేటాలకు సంబంధించి బయట పెడతామంటూ కూడా ఇమ్మడి రవి పెద్ద సవాల్ని విసిరారు. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం ఎట్టకేలకు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇమ్మడి రవిని వారం రోజుల పాటు కస్టడీకి సైతం కూడా సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం కోరినారు. ఈ నేపథ్యంలో అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తే మాత్రం అనేక అంశాలు కూడా బయటపడేటటువంటి ఆ పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విడుదల హరితో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.